సార్ ఈ సినిమా 'శబరి' మొదలైన తర్వాత సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ గెయిన్, వాట్ కైండ్ ఆఫ్ హార్డిల్స్ యూ ఫేస్, యాజ్ ఏ న్యూ ప్రొడ్యూసర్ హౌ వరలక్ష్మి కోఆపరేటెడ్? యాజ్ ఏ న్యూ ప్రొడ్యూసర్ అందరికీ ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, నాకు అలాంటివే సేమ్ అండి. ఎందుకంటే ప్రొడక్షన్ తెలియదు కాబట్టి ఇష్యూస్ ఉంటాయి, అవి ఓవర్కమ్ చేసుకుంటూ ముందరకు వెళ్తూ ఉన్నాను. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే అంతే, అందరికీ ఉన్న ఇబ్బందులే నేను ఫేస్ చేశాను. బట్ ఏంటి అంటే నేను మనం పని మొదలు పెట్టినప్పుడు ప్రాపర్గా చేయాలి, దాన్ని ప్రాపర్గా డెలివర్ చేయాలి. ఇది ఎప్పుడు కూడా నా ప్రిన్సిపల్. ఒక పని మనం మొదలు పెట్టామంటే అది కంప్లీట్గా, అది ఎలా అయినా సరే మనం ప్రాపర్గా డెలివర్ చేయాలి. సో అది నా మోటో. నేను అట్లాగే ఇప్పుడు డెలివర్ చేస్తున్నాను ప్రోడక్ట్ అనేది. ఓకే. సో అది మేడంతో అంటారా, మంచి గుడ్ రిలేషన్షిప్ ఆవిడతో. ఎందుకంటే వెరీ నైస్ టు మీ. ఎక్కువ మాట్లాడుకోం కానీ తక్కువ మాట్లాడుకున్నా స్ట్రైట్ టు ద పాయింట్, ఇదండి దట్స్ ఆల్ అంతే. ఓకే. సో వెరీ కోఆపరేటివ్. ఓకే. ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్, ఐ షుడ్ సే దట్. ఎందుకంటే నాకు చాలా నేను విందర్ సినిమాల గురించి నాకు చెప్పడానికి ప్రొడక్షన్ తెలియదు, నేను ఎక్కడ వినలేదు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను కాబట్టి అవన్నీ చెప్పను. నా వరకే నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకైతే ఎప్పుడు ప్రొడక్షన్లో ఆవిడ ఎప్పుడు సపోర్టివ్గానే ఉన్నారు. అంటే సపోర్టివ్ అంటే సినిమా మనం ఏ రేంజ్లో తీస్తాం అనేది పక్కన పెడితే అనవసరమైన ఖర్చు లేదన్నా జరుగుతుంటాయి కొన్ని సందర్భాలు. అది బయట నుంచి చూసే వాళ్ళకి కొంత బాగా అర్థమవుతుంది. ఇది ఎందుకు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు, అంత అవసరం లేదు కదా, మీరు పెట్టుకోకండి ఇలాంటివి. అంటే యాజ్ ఏ హ్యూమన్ ఏదో అంటే ఈ సినిమాలో ఆర్టిస్ట్ కాబట్టి అని కాదు, ఆవిడ ఫస్ట్ నాకు ఆ మాట నాకు ఒక హ్యూమన్లో ఒక మనిషి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది తప్ప ఈ సినిమా ఒక ఆర్టిస్ట్ మాట్లాడుతున్నట్టు అనిపించదు. ఎందుకంటే ఇది అవసరం లేదు కదా. యాక్చువల్గా ఆవిడ సినిమాకి ఆవిడ అడగచ్చు కొంత, అంటే ఆవిడని కొంత అడుగుతారని విన్నాను, నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఒక 100 మెంబర్స్ జూనియర్స్ని పెట్టండి, అలా చేయండి ఇలా చేయండి అంటారని విన్నాను. నేను ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ. బట్ ఆవిడ దగ్గర అయితే నా దగ్గర అది ఏం లేదు. తన పని తను చేశారు. అవకాశం ఉన్నంత వరకు ప్రొడక్షన్లో ఎప్పుడు కూడా ₹1 నాకు ఖర్చు పెట్టించే పని ఎప్పుడు ఆవిడ చేయలేదు.